మనం తాగే వాటర్ కూడా చెవులు ఉంటాయంటే మీరు నమ్ముతారా? మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, గోడలకి చెవులు ఉంటాయని. అది ప్రూవ్ చేయబడింది. సో దీన్ని డాక్టర్ ముసారో ఎమోటో అనే సైంటిస్ట్ వచ్చేసి ప్రూవ్ చేశాడు. సో దీనికోసం ఆ సైంటిస్ట్ వచ్చేసి 3 గ్లాసుల్లో వాటర్ ని సమానంగా పోస్తాడు, అలాగే శనగపప్పుని సమానంగా వేస్తాడు. సో అందులో ఫస్ట్ గ్లాస్ కి థ్యాంక్స్ అని చెప్తాడు, సెకండ్ గ్లాస్ ని వచ్చేసి ఈడియట్ బాస్టర్డ్ అని తిడతాడు, థర్డ్ గ్లాస్ ని వచ్చేసి ఏం చేయకుండా అలా వదిలేస్తాడు. సో ఇలా 25 డేస్ కంటిన్యూగా చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే ఇలా వచ్చాయి. సో వీటిలో థ్యాంక్స్ అని చెప్పిన గ్లాస్ లో ఉన్న శనగపప్పు వచ్చేసి చాలా ఫ్రెష్ గా ఉంది. ఈడియట్ బాస్టర్డ్ అని తిట్టిన గ్లాస్ లో ఉన్న శనగపప్పు వచ్చేసి నల్లగా మారిపోయింది. అసలు ఏమి మాట్లాడకుండా వదిలేసిన గ్లాస్ లో ఉన్న శనగపప్పు వచ్చేసి పూర్తిగా కులిపోయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వాటర్ లో ఉన్న మాలిక్యూల్స్ వచ్చేసి నెగిటివ్ వర్డ్స్ కి పాజిటివ్ వర్డ్స్ కి రియాక్ట్ అవుతున్నాయి. సో మన బ్రెయిన్ కూడా 75% వాటర్ తో నిండి ఉంటుంది కాబట్టి, సో మీరు పాజిటివ్ గా మాట్లాడారనుకోండి మీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, మీరు నెగిటివ్ గా మాట్లాడితే మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్పేవాళ్ళు మంచిగా మాట్లాడు, మంచిగా ప్రవర్తించు అని. సో మీరు మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి, ఏదైనా అచీవ్ చేయాలి అనుకుంటే మీరు పాజిటివ్ గా ఉండడం చాలా. సో ఎవరైతే మీ పక్కన ఉన్న వాళ్ళు నెగిటివ్ గా ఆలోచిస్తుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ప్రొఫైల్ ని ఫాలో చేయండి.